జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అసలు విషయం ఏంటంటే గత ఏడాది జులైలో వారాహి విజయయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీలో చాలా వరకు మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని, దీనికి సంబంధించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్ల నుంచే సమాచారం వెళ్తుందని, ఎంతో గోప్యంగా ఉంచాల్సినటువంటి కొంత సమాచారం వాలంటీర్ల ద్వారా తెలిసో తెలియకో చేరుతుందని, దీనికి కొంతమంది వాలంటీర్లు సహకరిస్తున్నారంటూ ఆయన అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పెద్ద దుమారాన్ని లేపాయి. దీన్ని నిరసించినటువంటి వాలంటీర్లు పలు ప్రాంతాల్లో, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే గుంటూరులో ఆయన మీద నమోదైనటువంటి కేసుని కొట్టివేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఈ కేసుల మీద స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ కేసుని విచారించకుండా ప్రస్తుతానికైతే స్టే విధించింది. కేసును ఒక 2 వారాల పాటు వాయిదా వేసింది. ఇంకా వివిధ ప్రాంతాల్లో ఇలాంటి కేసులే నమోదైనటువంటి నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకి తెలియజేయడం జరిగింది. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ఇలాంటి సమాంతరమైన కేసులు ఇంకేమైనా ఉంటే అన్నింటికీ కలిపి ఒకేసారి హైకోర్టులో విచారించనున్నట్లుగా తెలుస్తుంది.